హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే టు ఆల్. ఫస్ట్ టైం ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేశాను. ఫిష్ ఫ్రై చేయడానికి ఫస్ట్ ఫిష్ని బాగా వాష్ చేసుకోవాలి. ఉప్పు ఇంకా పసుపుతోని బాగా వాష్ చేసుకున్నాక అందులో మనం కొత్తిమీర, పుదీనా, అల్లం ఉల్లిగడ్డ పేస్ట్, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ అలా పెట్టుకుంటే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. 1 అవర్ అయ్యాక బయటికి తీసి స్టవ్ మీద ప్యాన్ హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా బాగా హీట్ అయినాక ఫిష్ని 2 సైడ్స్ ఫ్రై చేయండి. ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ముందే అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసేసాం కాబట్టి. తర్వాత ఇప్పుడు మనం బాగా ఫిష్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫర్ 2 మినిట్స్. మా డాడీ ఎప్పుడు ఎక్కువ ఫిష్ తేరు, ఎందుకంటే అది పెద్ద ప్రాసెస్, స్మెల్ బాగా వస్తుందని మా ఇంట్లో అంతగా చేయరు. కానీ ఈసారి ఎందుకో మా డాడీకి తినాలనిపించి తీసుకొచ్చారు. మా మమ్మీ ఏ కర్రీస్ అయినా బాగా చేస్తుంది. సో ఫిష్ పులుసు కూడా పెట్టుకోవచ్చు, కానీ మా మమ్మీ ఏంటంటే ఫ్రై చేసింది. సో ఫ్రై అయితే, ఎందుకంటే ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చారు ఉండే, సో దాంతో ఇవి బాగుంటుంది అన్నట్టు ఫ్రై చేసింది. తర్వాత సండే అంటే ప్రతి ఇంట్లో సంథింగ్ స్పెషల్ నాన్ వెజ్ అయితే పక్కా ఉంటుంది. సో అలా మా ఇంట్లో కూడా